నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన కొత్తకోట పట్టణంలో ఈ నెల జూలై 31వ తారీఖు శుక్రవారం రోజున ఆషాఢ మాసం పురస్కరించుకొని శ్రీ అంబాభవాని ఆలయంలో అమ్మవారికి రకరకాల కూరగాయలు ఆకుకూరలతో అత్యంత వైభవంగా శాకాంబరి అమ్మవారిగా అలంకరించడం జరిగింది. పట్టణానికి చెందిన మహిళలందరూ 101 రకాల పిండి వంటలతో అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయంలో పూజారులు ప్రత్యేకమైన పూజలు, అర్చనలు, అభిషేకాలు పెద్ద ఎత్తున నిర్వహించారు. అధిక సంఖ్యలో మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి అష్టోత్తరాలు, సహస్రనామాలతో కుంకుమార్చన చేయడం జరిగింది. భక్తులు అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. అలాగే అమ్మవారికి నైవేద్యంగా తెచ్చిన పిండి వంటలు, తీర్థప్రసాదాలు భక్తులకు పంపిణీ చేయడం జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనడం వల్ల ఈ ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది. అనంతరం మంగళహారతితో ఆ రోజు కార్యక్రమాలు ముగిశాయి. మన కొత్తకోట పట్టణం శ్రీ అంబాభవాని ఆలయం గురించి ఇక్కడ ఉన్న పూజారి అయితే మనకు వివరంగా వివరిస్తారండి. ఇప్పుడు శ్రీమాత్రే నమః, శ్రీ మహాలక్ష్మి నమః, ఓం నమః శివాయ. అయ్యగారు నమస్తే. అయ్యగారు మన కొత్తకోటలో వెలిసిన శ్రీ అంబాభవానమ్మ గురించి మీరు కొన్ని విషయాలు మాకు షేర్ చేయండి. ఈ యొక్క అమ్మవారు శ్రీ భవానీ శంకర దేవాలయంలో శ్రీ భవానీ మాతగా పిలుస్తారు. అమ్మవారు స్వయంభూగా వెలిసింది. అయితే ఈ అమ్మవారు చరిత్ర అంటే మనకు శాలివాహనం అంటే కుమ్మరోళ్ళ పాప ఒక ఇక్కడ రాతిబాయి అని ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది. ఓకే. ఆ బావి దగ్గరికి అందరూ బట్టలు ఉతకడానికి దానికని పోతుంటారు. అయితే ఆ పాప కూడా బావి దగ్గరికి పోతే ఆ పాపకు పైమీనికి అమ్మవారు వచ్చేసి బావిలోకి పిలుచుకొని వచ్చేసి ఆ బావి పైన ఈ అమ్మవారు చిన్న అమ్మవారు ఉంటుంది. అమ్మవారి పైన ఎత్తుకొని నేను ఎక్కడైతే నిలుస్తానో అక్కడ నన్ను స్థాపించాను అని చెప్పేసి ఆ పాప చెప్పింది. అమ్మవారు చెప్పింది. అయితే ఆ అమ్మవారు చెప్తే ఆ పాప వచ్చేసి ఆ నుండి వచ్చేసి చక్కగా ఇక్కడ రాతి గుట్ట అనమాట. ఇదే ప్లేస్ ఇదే ప్లేస్ ఇది పాలరాయి గుట్ట. ఓకే ఓకే. అయితే ఈ గుట్ట మీద వచ్చి వెలిసింది. అయితే ఆ పాప తెచ్చి ఇంకా ఇక్కడనే నిలబెట్టేసి వాళ్ళు కుమ్మరోలే చిన్న పందిర్లాకి వేసేసి ఇక్కడ దీపారాధన అవి పూజలు చేస్తున్నారు. అట్లే తరతరాలుగా వచ్చేసి మన వీరేశ వాళ్ళు గోత్రం అయితే బల్జోళ్ళు. అయితే అతనికి బాలింగయ్య అని ఉంటాడు. అతనుకి ఇట్లకెళ్ళి వాళ్ళది పొలాలు ఉన్నాయన్నమాట పాలెంలో. అయితే పాలెంకి ఇట్లకెళ్ళి వెళ్తుంటే ఆయనకు ఉండి అమ్మవారు చెప్పింది, మీకు ఈ యొక్క అమ్మవారి గుడి కట్టిస్తే మీ యొక్క వంశం అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి చెప్పింది. అతను ఆ అమ్మవారి మాటలు వినకుండా అలాగే ఒకసారి వెళ్ళిపోయాడు. ఒకసారి కల్లో వచ్చి చెప్తే అతనే ఇంకా స్వయంగా ఈ గర్భగుడి కట్టించింది అప్పట్లో. మన ఈ ఆలయము 1942లో ఈ గుడి స్థాపితం చేసింది. తర్వాత ఆ యొక్క అమ్మవారు పెద్ద విగ్రహం ప్రతిష్ట చేసింది. చిన్న విగ్రహం ఎక్కడ ఉంది అయ్యగారు? చిన్న విగ్రహం ఇక్కడ ఉన్నదే మనది. చిన్న విగ్రహం చిన్న విగ్రహం ఇక్కడ ఉన్న అమ్మవారు, ఇక్కడ వెలిసిన అమ్మవారు చిన్న విగ్రహం ఇక్కడ ఈమె స్వయం వెలిసిన అమ్మవారు. ఇక్కడ ఉందా? ఓకే. శ్రీచక్రం టైప్ లో ఉంది కదా? శ్రీచక్రం టైప్ లో వెలిసిందాయా? శ్రీచక్రం పైన ఉంటుంది అమ్మవారు. ఇప్పుడు వెలిసిన అమ్మవారు ఏది అంటే మనకి ఇక్కడ రాతిలాగా ఉందా? బొట్టు పెట్టినాం కదా. ఇక్కడ రాతిలాగా ఉంది చూడండి. ఈ రాతి టైప్ లోనే వెలిసిందా అమ్మవారు? ఓకే. తర్వాత ఇలా విగ్రహం ఇంకా మనం ప్రతిష్ఠ చేసినాం. చాలా మంచి విషయాలు చెప్పారు అయ్య గారు. ఇంకా అయితే ఈ గుడిని స్థాపించిన వాళ్ళు ఉన్నారా ఇంకా ఇప్పుడు? ఇప్పుడు వాళ్ళ వంశంలో వాళ్ళ యొక్క ఆడపిల్ల వాళ్ళు ప్రసాద్ వాళ్ళు అని చెప్పేసి వాళ్ళ ఆడపిల్ల వాళ్ళు ఇప్పుడు మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళు తీసుకున్న తర్వాత ఈ యొక్క గుడి ఇంకా కొంచెం అభివృద్ధి చెంది మొత్తం మంచిగా చేసినారు. వాళ్ళ కుటుంబానికి అమ్మభవానమ్మ ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని మరి కోరుచున్నాము. ధన్యవాదాలయ్యా, చాలా మంచి విషయాలు అమ్మవారి గురించి చెప్పారు. ఇంకా నిన్నైతే ప్రత్యేక పూజలు జరిగినాయి కదయ్యా, శాకాంబరి అమ్మవారి నిన్న శాకాంబరి ఉత్సవాలు అమ్మవారికి అలాగే కుంకుమార్చన
ఆడపడుచులు అందరు కలిసి అమ్మవారికి సారే కార్యక్రమం కూడా తెలిసిన అవునవును. ఆ యొక్క కార్యక్రమంలో కూడా అందరూ మహిళలు పాల్గొని కుంకుమార్చనలు అవి చేసి అమ్మవారికి మహాహారతి తీర్థప్రసాదం చేసుకొని అంటే ఇది శాకాంబరి ఇప్పుడు ఆషాఢ మాసంలో చేస్తారు కదా? ప్రతి ఆషాఢ మాసంలో 3వ శుక్రవారం రోజు ఇక్కడ 3వ శుక్రవారమే అంటే ఏదైనా ఒక శుక్రవారమా 3వ శుక్రవారం? 3వ శుక్రవారం. ఓకే. థ్యాంక్ యూ అయ్య గారు, చాలా మంచి విషయాలు మాకు అమ్మవారి గురించి చెప్పినందుకు ధన్యవాదాలు. ఇలాగే మాకు ఇప్పుడు ఇంకా శుక్రవారం గురించి చెప్పండి అయ్యా, స్పెషల్ ఎలా ఉంటుంది ఇక్కడ, భక్తులు ఎలా ఉంటారు? ప్రతి శుక్రవారం రోజు అమ్మవారికి ఇక్కడికి భక్తులు వారి యొక్క కోరికలు నెరవేర్చి అమ్మవారికి చీరలు అవి తీసుకొని వస్తుంటారు. కానీ ప్రతి శుక్రవారం రోజు ఆ కుంకుమార్చన 9:30 నుంచి 10:30 వరకు ఉంటుంది. ఆ యొక్క కుంకుమార్చనలు కూడా అందరు మహిళలు పాల్గొంటారు. అమ్మవారి ఆరతి తీర్థప్రసాదాలు కూడా ఉంటాయి. అలాగే శివునికి అభిషేకం కూడా వాళ్ళ చీర ఎవరైతే చేస్తారో వాళ్ళతో అభిషేకం చేయిస్తాము. అలా వాళ్ళకు వాళ్ళు ఇచ్చిన యొక్క సారీ కానీ అవి కానీ వారికి కొంచెం ప్రసాదం లాగా వారికి ఒడిబియ్య కార్యక్రమం ఇస్తారు. ఇక్కడ శివాలయం కదా, ఇక్కడ శివుడు. భవానీ శంకర దేవాలయం. శ్రీమాత్రే నమః. ఆలయంలో నాగులు, ఆంజనేయ స్వామి, నవగ్రహాలు, తులసి కోట అన్నీ మనం దర్శించుకోవచ్చండి ఈ దేవాలయంలో. ఇంకా ఈ దేవాలయం వచ్చేసి తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్టిక్ కొత్తకోట పట్టణంలో ఈ శ్రీ 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 అంబభవాని ఆలయం వెలిసిందండి. ఇంకా ఈ దేవాలయాన్ని శ్రీ శ్రీ భవానీ శంకర దేవాలయం అని కూడా అంటారు. ఇది వచ్చేసి ముఖద్వారం అండి. భవానమ్మ టెంపుల్ అని కూడా అంటారు. ఇంక ఇక్కడ శుక్రవారం ఇక్కడ అంతా భజనలు చేస్తారు ఈ ఆలయంలోనే. ఇంకా శ్రావణ మాసంలో ప్రత్యేకమైన పూజలప్పుడు ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా అన్నప్రసాదం కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తారు. ఇదంతా హాలు. ఇక్కడ లాక్ వేసి ఉన్నాయి కదా, ఇవన్నీ ఇక్కడ ప్రసాదాలు చేసేదన్నమాట. హాల్ ఇది ప్రసాదాలు తయారు చేసేది. ఇంకా ఇదంతా ఇక్కడ పైన కూడా రూమ్స్ ఉన్నాయి. ఇంకా స్పెషల్ పూజలు అప్పుడు ప్లేస్ సరిపోకుండా కూడా పైకి వెళ్ళి అక్కడ కూడా అన్నప్రసాదం ఏర్పాటు చేస్తారనమాట. ఇంకా మొత్తం మీద ఈ దేవాలయం అయితే చాలా పురాతనమైన దేవాలయం. థ్యాంక్ యూ సో మచ్. బై బాయ్.